ఈరోజు పెసరపప్పు చెరగడం ఏ విధంగానో చూపిస్తా. పరం వేరే, పొట్టు వేరే అండ్ పప్పు వేరే, ఇవన్నీ చూపిస్తా మీకు. ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్న పద్ధతి అండి. చూడండి, ఇలా పొట్టు మొత్తం ఎగిరిపోతుంది. ఇలా చేశాక ఈ పొట్టు మొత్తం బయటకు వెళ్ళింది. చూడండి, పరం వేరే పప్పు వేరే వస్తుంది. ఇలా పైకి అనడం వల్ల పరం ముందుకు జరుగుతుంది. చూడండి, పరం ముందుకు వచ్చింది. ఈ విధంగా చేయడం వల్ల పప్పు వేరే పొట్టు వేరే అవుతుంది. ఇది పద్ధతి.